అపోహల ఆధారంగా కేసును బదిలీ చేయలేం, పిటిషన్ కోరినట్టుగా చేస్తే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది, అవసరమైతే ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమిస్తాం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసులో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ డిస్మిస్ అంటూ చూస్తా ఉన్నాం. సో జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవా, పొట్టి జగదీశ్వర్ రెడ్డి కొంచెం బుద్ధి తెచ్చుకో. ఇష్టం వచ్చినట్టు కేసులు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే కుదరదు. అపోహల ఆధారం అంటే మీరు అపోహల న్యాయస్థానాన్నే మీరు అనుమానించినట్టు, కేసును బదిలీ చేయమంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థనే మీరు అవమానించినట్టు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా అదే వ్యక్తం చేస్తూ ఉన్నది. అపోహలను పరిగణలోకి తీసుకొని కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చేస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని పేర్కొన్నది. 9 ఏళ్ల క్రితం నాటి ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా గురువారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జగదీశ్వర్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం వాదిస్తూ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, ఈ కేసును అప్పట్లో దర్యాప్తు చేసిన అవినీతి నిరోధక శాఖ సైతం హోంమంత్రిగా ఆయన దగ్గరే ఉన్నదని చెప్పారు. కోర్టులో విచారణ పారదర్శకంగా జరగాలంటే తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కేసు ట్రయల్ పై అనేక అనుమానాలు ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పిసిసి అధ్యక్షుడు హోదాలో మహబూబ్నగర్ పర్యటనలో రేవంత్ రెడ్డి పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని, ఆ శాఖను ప్రభావితం చేసేలా బెదిరించే తీరులో కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ఆయన వ్యాఖ్యల ప్రభావం కేసుపై ఎలా ఉంటుందో స్పష్టమవుతున్నదని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లోనే వైఖరి మారిందన్నారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అపోహల ఆధారంగా విచారణ మరో రాష్ట్రానికి హైకోర్టుకు బదిలీ చేయాలని స్పష్టత ఇస్తూనే పిటిషనర్ రిక్వెస్ట్ను ప్రత్యామ్నాయంగా స్వతంత్రంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులతో మాట్లాడి ప్రత్యేకంగా ఈ కేసు విచారణకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చింది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ చాలా క్లియర్గా పొట్టి జగదీశ్వర్ రెడ్డి న్యాయస్థానం అంటే ఒక ఇండివిజువల్ బాడీ, భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక ఇండివిజువల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఇంకొక ఇండివిజువల్ బాడీ అనే విషయం తెలిసి కూడా ఈరోజు న్యాయస్థానాన్ని ఉటంకిస్తూ వాటి కించపరిచే విధంగా ఇంకొక న్యాయస్థానాన్ని అప్రోచ్ కావడం నిజంగా నీ యొక్క తెలివి తక్కువతనానికి నిదర్శనం. దానికి సంబంధించి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, కానీ కేసే ఒక కోర్టు నుంచి ఇంకో కేటు మార్చాలని అనడం అది నీ యొక్క బుద్ధి లేనితనానికి, దిక్కుమాలతనానికి నిదర్శనంగా కనబడతా ఉంది. బుద్ధి తెచ్చుకోండి బాబు. సుప్రీంకోర్టు ఇంత లెవెల్లో మీకు మొట్టికాయలు, మీరు అధికారంలో మొట్టికాయలు ఇచ్చింది, హైకోర్టు సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా మొట్టికాయలు ఇస్తూ ఉంది. కొంచెం సిగ్గుపడండి. భారత వ్యవస్థల్లో భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రయత్నం చేయండి. ఇష్టారీతిన ప్రయత్నం చేస్తా అంటే కుదరదు ఇక్కడ. సో ఇది మొత్తానికైతే జగదీశ్వర్ రెడ్డికి సుప్రీంకోర్టు చివాట్లయితే పెట్టినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.